హలో ఫ్రెండ్స్, మీ అందరికీ కూడా శుభం జరగాలని కోరుకుంటూ కేదారేశ్వర వ్రతం శుభాకాంక్షలతో మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసిందండి మన ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో కేదారేశ్వర వ్రత కథ విందాము ఫ్రెండ్స్. మన హిందువులు ఆచరించే గొప్ప వ్రతాలలో కేదారేశ్వర వ్రతం కూడా ఒకటి. కేదారేశ్వర వ్రతం నోము నోచుకున్న వారికి అష్ట ఐశ్వర్యాలకు, అన్న వస్త్రాలకు, ఇహపర సౌఖ్యాలకు ఎటువంటి లోటు ఉండదని భక్తుల నమ్మకం. ఎవరైతే ఈ కేదారేశ్వర వ్రతాన్ని నియమనిష్టలతో కల్పోక్తంగా చేస్తారో లేదా వింటారో చదువుతారో అట్టి వారికి కష్టాలన్నీ కూడా తొలగి సుఖంగా జీవించి చివరికి శివ సాన్నిధ్యాన్ని పొందుతారు. భార్యాభర్తలు గనక ఈ కథను వింటే వారి మధ్య అన్యోన్యత పెరిగి సఖ్యతగా ఉంటారు. ఈ వ్రతం వల్లనే పార్వతీ అమ్మవారు శివుడిని అర్ధ శరీరాన్ని పొందిందని పురాణాలలో ఉంది. కేదారేశ్వర వ్రత కథ మొదలు పెడదాము ఫ్రెండ్స్. కొన్ని అక్షింతలు తీసుకొని మనము వ్రతం కథ వినేటప్పుడు చేతిలో పెట్టుకోవాలి. కేదారేశ్వర వ్రత కథ. పరమేశ్వరుని అర్ధాంగి పార్వతీదేవి తన పతి శరీరంలో అర్ధభాగం పొందు నిమిత్తము చేసిన వ్రతమగు కేదారేశ్వర వ్రత కథను గురించి చెబుతాను. శ్రద్ధతో వినవలసిందని సూతుడు సౌనకాది మునుగు. పరమేశ్వరుడు పార్వతీ సమేతుడై కైలాసమున నిండు సభయందు కూర్చొని ఉండెను. సిద్ధ, సాధ్య, కింపురుష, యక్ష, గంధర్వులు శివుని సేవించుచుండిరి. దేవముని గణములు శివుని స్తుతించుచుండిరి. ఋషులు, మునులు, అగ్ని, వాయువు, వరుణుడు, సూర్యచంద్రులు, తారలు, గ్రహాలు, ప్రమదగణాలు, కుమారస్వామి, వినాయకుడు, వీరభద్రుడు, నందీశ్వరుడు సభయందు ఉపవిష్ణులై ఉన్నారు. నారద తంబూరాదులు శివలీలలను గానం చేస్తూ ఉన్నారు. రసాల, సాల, తమల, వకుల, నారికేల, చందన, పనస, జంబు వృక్షములతోనూ, చెంపక, పున్నాగ, పారిజాతాది పుష్పాదులతోనూ, మణిమయ కుట కాంతులతో చెలువొందు నదీ నద పరములతోనూ చతుర్దశ భువనాలు కూడా పులకిస్తూ ఉన్నాయి. అట్టి ఆనంద కోలాహలములలో బురుంగురిటి అనబడు శివభక్త శ్రేష్ఠుడు ఆనంద పులకితుడై నాట్యం ఆడసాగెను. అతడు వినోద సంభరితములకు నాట్యగతులతో సభాసదులను ఆ పరమేశ్వరుని మెప్పించుచూ ఉండెను. శివుడు అతనిని అభినందించి అంకతలమున గల పార్వతీ అమ్మవారిని వీడి సింహాసనం నుండి లేచి భృంగిరిటిని తన హస్తముతోటి తట్టి ఆశీర్వదించాడు ఆ పరమేశ్వరుడు. అదే అదను నందు భృంగి మొదలుగా గల మాగదులు శివునికు ప్రదక్షిణం చేసి నమస్కరించారు. ఇదంతా గమనించినటువంటి పార్వతీ అమ్మవారు భర్తను చేరి, నాదా, నన్ను విడిచి మీకు మాత్రమే వీరేలా నమస్కరిస్తున్నారు? ఆటపాటలతో మిమ్ము మెప్పించి మీ నుండి నన్ను వేరుపరిచి ఇట్లేలా చేశారని చెప్పి భర్తను ప్రశ్నించెను. అంత సదాశివుడు సతీమణి అయిన పార్వతిని సందిటకు తీసుకొని, దేవి, పరమార్థ విధులగు యోగులు నీ వలన ప్రయోజనం కలుగజేయబడవని నిన్నిట్లు ఉపేక్షించి నాకు మాత్రమే నమస్కరించారని జవాబిస్తాడు ఆ పరమేశ్వరుడు. సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలినై ఉండి దండ ప్రణామములకు నోచుకొని అయోగ్యురాలునని కోపగించుకొని ఈశ్వరునితో సమానమగు యోగ్యతను ఆర్జించుకొనుటకై తపస్సు చేయాలని చెప్పి అమ్మవారు నిర్ణయించుకున్నారు. కైలాసమును వదిలి పరవశార్థుల గజములు గల నాగ, గరుడ, చక్రవాక పక్ష సముదాయంతో నానావిధ ఫలపుష్ప తరుల ధాతులతో కూడుకొని ఉన్న శ్యామలమైనటువంటి గౌతమముని ఆశ్రమానికి వచ్చింది అమ్మవారు. ఆశ్రమవాసులు ఆమెను చూసి అతిథి మర్యాదలు ఒనర్చి, తల్లి, నీవెవ్వరవు, ఎవరి దానవు, ఎచటి నుండి వచ్చితివి, నీ రాకకు గల అగత్యమేమిటని పార్వతిని ప్రశ్నించారు. వారి ప్రశ్నలకు పార్వతి మిక్కిలి ఆనందించినదై యజ్ఞయాగాది క్రతువులచే పునీతమైన గౌతమముని ఆశ్రమమును నిష్ఠాగరిష్ఠులై అలరారు పుణ్యపురుషులారా, పవిత్రాంగనలారా, నేను హిమవంతుని పుత్రికను, సాక్షాత్ పరమేశ్వరుని ఇల్లాలుని, శివుని సతిగా నా నాదునితో సమానమగు యోగ్యతను పొందగోరి తపస్సు చేయాలని సంకల్పించుకున్నాను. ఇంది నిమిత్తమై మీ ఆశ్రమానికి వచ్చిన దానను అన్నది పార్వతి. మహర్షులారా, కళ్యాణ అభీష్టులారా, నేను ఆశించిన ఫలమును పొంది శివుని అర్ధాంగినై తరించుటకు తగిన వ్రతమును నాకు ఉపదేశించుడని పార్వతి వారిని కోరుకున్నది. అందుకు గౌతముడు, పార్వతి, చితార్థదాయకమగు ఉత్తమ వ్రతము ఒకటున్నది. అది కేదారేశ్వర వ్రతము. నీవు ఆ వ్రతమును ఆచరించి మనోభీష్ట సిద్ధిని పొందవలసిందన్నాడు గౌతముడు. వ్రత విధానమును వివరించమని పార్వతి గౌతముణ్ణి కోరింది. జగజ్జనని ఈ వ్రతాన్ని
శ్వేయుజ మాసంలో శుక్లపక్షంలో అష్టమయందు ఆచరించాలి. ఆ రోజున శుచిగా స్నానాదులు ఆచరించి నిర్మలమైన మనస్సుతో మంగళకరములకు ఏకవింశతి దారముతో చేతికి తోరమును ధరించి షోడశోపచార విధులతో పూజను నిర్వహించి ఆ రోజున ఉపవాసం ఉండవలెను. మర్నాడు విప్రులకు భోజనం పెట్టి ఆ తర్వాత ఆహారమును తీసుకొనవలెను. ఇలా వ్రతమును ఆరంభించిన నాటి నుండి అమావాస్య వరకు కూడా పూజాక్రమంతో కేదారేశ్వరుని ఆరాధించవలెను. ధాన్యరాశిని పోసి అందు పూర్ణ కుంభమును ఉంచి 21 పర్యాయములు సూత్రమును చుట్టి పట్టు వస్త్రముతో దానిని కప్పి ఉంచి నవరత్నములు గాని సువర్ణమును గాని ఉంచి గంధ పుష్ప అక్షంతలతోటి పూజించాలి. దేవి 21 మంది బ్రాహ్మణులను రప్పించి వారి పాదములను కడిగి కూర్చుండబెట్టి యథావిధిగా ధూప దీప గంధ పుష్పాక్షలతోటి పూజించి భక్ష్య భోజ్య నైవేద్యాదులు కదలీ ఫలాలు పనసలు ఆరగింపజేసి తాంబూల దక్షిణలు ఇచ్చి వారిని తృప్తిపరచవలెను. ఈ తీరున వ్రతమాచరించిన వారిని శివుడు అనుగ్రహించి మనోభీష్ట సిద్ధిని కలుగజేయనని గౌతముడు పార్వతీదేవికి వివరించారు. గౌతమ మహర్షి చెప్పిన విధి విధానములను అనుసరించి పార్వతీ అమ్మవారు కేదారేశ్వర వ్రతాన్ని నిష్టగా భక్తితో చేసింది. పరమేశ్వరుడు సంతుష్టాంతరంగతుడై అంటే సంతుష్టంతో ఆమెను అభిష్టానుసారం తన మేనులో సగభాగము పార్వతికి అనుగ్రహించెను. అంత జగదాంబ ఆ పార్వతీ అమ్మవారు సంతుష్టాంగ తరంగ అయి భర్తతో తన నిజ నివాసమైన కైలాసమునకు వేగెను. కొంతకాలమునకు శివభక్త పరాయణుడగు చిత్రాంగదుడను గంధర్వుడు నందీశ్వరుని వలన కేదారేశ్వర వ్రతమును దాని మహత్తును విన్నవాడై మనుష్యలోకమునకు దానిని గురించి వెల్లడి చేయకోరి దివి నుండి భూకేతించి ఉజ్జయిని నగరంలో ప్రవేశించి ఆ నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజు వజ్రదంతునకు కేదార వ్రత విధానాన్ని వివరించాడు. వజ్రదంతు ఈ వ్రతమును ఆచరించి శివానుగ్రహంతో సార్వభౌముడు అయ్యాడు. తర్వాత ఉజ్జయిని నగరంలో గల వైశ్యునకు పుణ్యవతి భాగ్యవతి అను 2 కుమార్తెలు గలరు. వారు ఒకనాడు తండ్రిని చేరి జనక మాకు కేదార వ్రతము చేయుటకు అనుజ్ఞ ఇమ్మని చెప్పి అడిగారు. అందుకాతడు బిడ్డలారా నేను దరిద్రుడను సామాగ్రులను సమకూర్చగల సాటివాడన కాను నేను మీర ఆలోచనను మానుకోండని పలికెను. అందుక వైశ్యపుత్రికలు మీ ఆజ్ఞయే మాకు ధనము అనుజ్ఞ మాత్రము ఇవ్వవలసిందని కోరుకున్నారు. వారిరువురు ఒక వటవృక్షం కింద కూర్చొని తోరము కట్టుకొని పూజను భక్తితో చేసుకున్నారు. పరమేశ్వరుడు వారులకు పూజా సామాగ్రిని అనుగ్రహించాడు. వారు కల్పోక్తముగా వ్రతమాచరించారు. శివుడు సాక్షాత్కరించి వారికి ఐశ్వర్యములు సుగంధ రూపములను ప్రసాదించి అంతర్ధానం అయ్యాడు. ఆ వైశ్యపుత్రికలకు యుక్త వయసు వచ్చింది. సౌందర్య సోయగం కలిగిన ఆ వైశ్యపుత్రికలో పెద్ద ఆమె పుణ్యవతిని ఉజ్జయిని నగర మహారాజు చిన్నామెను భాగ్యవతి చోళభూపాలుడు వివాహం చేసుకున్నారు. వారి తండ్రి యగు వైశ్యుడు ధనధాన్య సమృద్ధితో రాజభోగములతో పుత్రులను పొంది సుఖంగా జీవిస్తూ ఉన్నారు. మరి కొంతకాలానికి చిన్న కుమార్తె భాగ్యవతి ఐశ్వర్య మదోన్మత్తురాలై కేదార వ్రతాన్ని మర్చిపోయింది. అందువల్ల ఈశ్వరానుగ్రహం కోల్పోయింది. ఆమె భర్త ఆగ్రహానికి గురైంది. ఆమె భర్త ఆమెను కుమారుణ్ణి రాజ్యము నుండి వెడలగొట్ట వేశాడు. ఆమె పడరాని పాట్లు పడుతూ ఒక బోయవాని వింట ఆశ్రయం పొందింది. ఒకనాడు ఆమె తన కుమారుడిని చేరబిలిచి నాయనా నీ పెద్ద తల్లి ఉజ్జయినీపురం మహారాణి ఆమె వద్దకు వెళ్ళి మన దీనస్థితిని వివరించి ఆమెను సహాయం అర్థించి తీసుకొని రావాల్సిందని చెప్పి పంపించింది. అతడు ఉజ్జయినికి వెళ్ళి తమ దుస్థితిని వివరించాడు. ఆమె కొంత ధనమిచ్చి కుమారుణ్ణి సాగనంపింది. అతడు తిరిగి వస్తుండగా మార్గమధ్యమందు మహేశ్వరుడు చోరుని రూపంలో వారిని అడ్డగించి అతని వద్ద గల ధనాన్ని కొల్లగొట్టాడు. అతడు జరిగిన దానికి మిక్కిలి విచారించి మరలా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి జరిగిన సంగతిని వివరించాడు. ఆమె మరలా కూడా కొంత ధనాన్ని ఇచ్చి పంపింది. ఈ పర్యాయము కూడా మార్గమధ్యము అందు చోరు రూపుడైన శివుడా సొమ్మును తీసుకొని పోయాడు. మరలా కూడా అతడు పెద్ద తల్లి వద్దకు బయలుదేరగా అంతర్వాహిని నుండి ఈశ్వరుడు ఓయి నీవు ఎన్నిసార్లు నీ పెద్ద తల్లిని అడిగి సొమ్ము తెచ్చుకున్నా నీ తల్లి కేదార వ్రతమును మానివేసిన కారణంగా ఆ సొమ్ము మీకు దక్కదని హెచ్చరించాడు. ఆ మాటలు విన్న అతడు తిన్నగా పెద్ద తల్లి వద్దకు వెళ్ళి తాను విన్న మాటలను తెలియపరుస్తాడు. ఆమె బాగా ఆలోచించి అతని చేత కేదార వ్రతం చేయించి డబ్బిచ్చి పంపింది. తల్లితో కేదార వ్రతం చేయవలసిందిగా చెప్పమన్నది. అతడు ఆ ప్రకారం తల్లి వద్దకు వెళ్ళి పెద్ద తల్లి ఇచ్చిన సొమ్ముని ఇచ్చి వ్రతం చేయవలసిందని పెద్దమ్మ చెప్పిన మాటలను చెబుతాడు.
గుర్తు కలిగిన భాగ్యవతి భక్తితో కేదార వ్రతాన్ని చేసింది. ఆమె భర్త మంది మాద్బలంతో వచ్చి ఆమెను కుమారుణ్ణి రాజధానికి తీసుకుని వెళ్తాడు. భాగ్యవతి ప్రతి సంవత్సరము కూడా కేదార వ్రతం చేస్తూ శివానుగ్రహం పొంది సుఖశాంతులతో సౌభాగ్య సంపదలతో జీవిస్తూ ఉంది. ఎవరు అయితే ఈ కేదారేశ్వర వ్రతమును నియమనిష్టలతో కల్పోక్తముగా చేయుదురో, ఎవరైనా ఈ కథ చదివినా విన్నా అట్టివారు ఎట్టి కష్టములు లేనివారై సుఖముగా జీవించి అంత్యమున శివ సాన్నిధ్యమును పొందుదురు. ఈ కేదారేశ్వర వ్రతము యొక్క మాహత్యాన్ని సూతుడు సౌనకాది మునులకు చెప్పెను. వ్రత కథ విన్న తర్వాత చక్కగా అక్షింతలు స్వామివారి చెంత ఉంచి నమస్కరించుకోవాలి. కేదారేశ్వర వ్రతమును దీపావళి నోముగా దీపావళి అమావాస్య రోజు, కార్తీక మాసంలో చంద్రుడు కృత్తికా నక్షత్రంతో కలిసి ఉన్న రోజు, కార్తీక పౌర్ణమి రోజు, ఇంకా కొందరు కార్తీక మాసంలో సోమవారాలలో కొన్ని ముఖ్యమైన రోజుల్లో కూడా కేదారేశ్వర వ్రతము జరుపుకుంటారు. ఎంతో మహత్యం ఉన్నటువంటి ఈ కేదారేశ్వర వ్రత కథ విని శివ సాన్నిధ్యాన్ని పొందాలని కోరుకుంటున్నాను. ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.